అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో అన్నం తింటూ షుగర్ పెరగకుండా ఉండాలంటే ఏం చేయాలి అనేటువంటి ఆసక్తికరమైనటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. అవసరానికి మించి పిండి పదార్థాలు ఉన్నటువంటి ఆహారం తీసుకోవడం వల్ల షుగర్ వస్తుంది. ఇది చాలామందికి తెలిసినటువంటి విషయమే. సౌత్ ఇండియాలో ముఖ్యంగా రైస్ లేనిది, అన్నం లేనిది ఉండలేనటువంటి పరిస్థితి మరీ ముఖ్యంగా ఉంది. ఉదయం నుంచి రాత్రి వరకు మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాల్లో అవగాహన లోపంతో చాలా వరకు నూటిలో ఇంచుమించు 95% వరకు కార్బోహైడ్రేట్సే ఉంటాయంటే అతిశయోక్తి కాదు. ఉదయం పూట టిఫిన్లో ఇడ్లీ, ఉప్మా, దోశ, చపాతి, కిచిడి ఇలాంటివి ఏవి తీసుకున్నా, పూరీలు ఇలాంటివి ఏవి తీసుకున్నప్పటికీ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. మీరు గోధుమలతో తయారు చేసినటువంటి ఆహారం కానివ్వండి, బియ్యంతో తయారు చేసినటువంటి ఆహారం కానివ్వండి, మధ్యాహ్నం భోజనంలో సర్వసాధారణంగా అన్నం తింటూ ఉంటాం కాబట్టి అందులో కార్బోహైడ్రేట్స్, రాత్రి ఆహారంలో కూడా చపాతీ కానివ్వండి, రోటీ కానివ్వండి, అన్నం కానివ్వండి, అందులో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. సో ఈ కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉన్నటువంటి ఆహారాన్ని అవసరాన్ని మించి తీసుకోవడం వల్ల షుగర్ వస్తుంది. సరే, మనకు అన్నప్రాసన సమయం నుంచి అన్నం అలవాటైపోయింది. అన్నం లేనిది ఆ రోజు అన్నంతో మనం ఆహారం తీసుకోకపోతే మనసులో ఏదో ఒక కొరత ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుందన్నమాట. అంటే ఆ సెటైటీ సెంటర్ ఆ విధంగా తయారైపోయి ఉంటుందన్నమాట. కాబట్టి కొద్దో గొప్ప అన్నం తింటేనే మనకు మనసు కూడా తృప్తికరంగా ఉంటుంది. దాని ప్రభావం చేత కూడా షుగర్ వ్యాధి మీద దాని యొక్క ప్రభావం కూడా ఉంటూ ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ షుగర్ వ్యాధి గురించి మనం ఆలోచించినట్లయితే కంట్రోలబుల్ షుగర్, అన్కంట్రోలబుల్ షుగర్ అని చెప్పేసి 2 రకాలుగా చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఆహారాలు, మందుల ద్వారా కంట్రోల్ అయ్యేటువంటి షుగర్ ఒక పద్ధతిలో ఉంటే, అంటే ఒక రకమైన షుగర్ అయితే, కొన్నిటిలో ఇన్సులిన్ అనేటువంటి ఆ యొక్క హార్మోన్ లేక ఇన్సులిన్ ఇంజెక్షన్స్ కూడా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి కొందరిలో ఉంటూ ఉంటుంది. కాబట్టి కంట్రోలబుల్ షుగర్ ఉన్నటువంటి వాళ్ళల్లో పరిమితంగా అన్నాన్ని తీసుకోవడంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ అవగాహన కలిగి ఉండి ఆ అన్నాన్ని కూడా పద్ధతిలో వాడుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. మరి ఈ యొక్క ఇన్సులిన్ వాడవలసినటువంటి పరిస్థితి ఏర్పడి ఇన్సులిన్ వాడేటువంటి వాళ్ళలో మాత్రం అన్నాన్ని అవాయిడ్ చేయడమే మంచిది. దీని బదులు మిల్లెట్స్తో తయారు చేసినటువంటి ఆహార పదార్థాన్ని ప్రత్యామ్నాయంగా తీసుకోవడం వల్ల తిన్నంత మేజర్ ప్రభావం మిల్లెట్స్తో తీసుకోవడం వల్ల ఉండదు. కాబట్టి ఇన్సులిన్ వాడేటువంటి వాళ్ళు ఈ యొక్క పద్ధతిలో మిల్లెట్స్ వాడుకుంటే సరిపోతుంది. అసలు అన్నంలో 75% కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. మరి ఈ కార్బోహైడ్రేట్స్ అన్నీ కూడా మరి అటువంటి అన్నాన్ని మనం తిన్నప్పుడు ఇమ్మీడియట్గా బ్లడ్లో కలిసేసి షుగర్గా మారిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. కాబట్టి సక్రమంగా పద్ధతిలో ఆ యొక్క అన్నాన్ని సద్వినియోగం చేసుకోవడం వల్ల మరి మనకు మానసికమైనటువంటి ప్రశాంతత కలుగుతుంది, అన్నం తిన్నటువంటి భావన కలుగుతుంది. సెటైటీ సెంటర్, మెదడులో ఉన్నటువంటి సెటైటీ సెంటర్ అనేటువంటి ఆ యొక్క సెంటర్ కూడా సాటిస్ఫై అవుతుంది. కాబట్టి ఆ ప్రభావము షుగర్ మీద లేకుండా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. చక్కటి నిద్ర పడుతుంది, ఆరోగ్యంగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది, ఆనందంగా, హుషారుగా, ఉల్లాసంగా ఉండేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి కంట్రోలబుల్ షుగర్ ఉన్నటువంటి వాళ్ళు మితంగా అన్నాన్ని తినవచ్చు. ఇది కూడా ఉదయం పూట కానీ, మధ్యాహ్నం పూట బ్రేక్ఫాస్ట్ టైంలో కానీ, మధ్యాహ్నం పూట లంచ్ టైంలో కానీ, లేకపోతే రాత్రిపూట డిన్నర్ టైంలో కానీ ఏదో ఒక టైంలో అన్నాన్ని కొద్ది ప్రమాణంలో వాడుకోవచ్చు అనమాట. ఎంతంటే 60 నుంచి 70 గ్రాముల వరకు అన్నాన్ని వాడుకోవచ్చు. మిగతా పదార్థాలన్నీ కూడా, అంటే అందులో వాడేటువంటి సలాడ్స్ కానివ్వండి, అంటే వెజిటబుల్స్ తయారు చేసినటువంటి సలాడ్సు, ఆకుకూరలు, పప్పుకూరలు, సాంబారు ఇలాంటివన్నీ కలిపేసేసి ఆ యొక్క అన్నాన్ని, ఆ యొక్క డైట్ని ముగించేసారనమాట. ఒక పూటకు ఆహారం. అట్లే ఒక కప్పు మజ్జిగ ఇలాంటివన్నీ కలిపేసి తీసుకోవడం వల్ల ఆ యొక్క సంతృప్తి అనేది కలుగుతుందన్నమాట. అట్లే ఈ యొక్క ఆ పద్ధతిలో వాడుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. అట్లే కొంతమంది మరి ఆధునిక నాగరికత ప్రభావరీత్యా తప్పని పరిస్థితుల్లో కొన్ని ఫంక్షన్స్కి రాత్రిపూట అటెండ్ కావాల్సినటువంటి పరిస్థితులు కూడా ఏర్పడుతూ ఉంటాయి. మరి ఫంక్షన్స్ తర్వాత కొన్ని కార్యక్రమాల్లో రాత్రిపూట అటెండ్ అయినప్పుడు డిన్నర్ టైంలో లేట్ అవర్స్లో మరి అక్కడ దొరికేటువంటి ఆహార పదార్థాలన్నీ కూడా మరి జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ కలిసినటువంటి పదార్థాలు ఉంటాయి. కాబట్టి అలాంటి సందర్భాల్లో తప్పని పరిస్థితుల్లో మరి అటువంటి ఆహారాన్ని కూడా తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి అలాంటప్పుడు కూడా అతి తక్కువ ప్రమాణంలో కార్బోహైడ్రేట్స్ ఉన్నటువంటి ఫుడ్ను తీసుకొని మిగతావన్నీ కూడా సలాడ్స్ రూపంలో తీసుకోవడం వల్ల షుగర్ పెరగకుండా, షుగర్ వ్యాధిగ్రస్తులకు ఇబ్బంది లేకుండా ఉంటూ ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ నేను చెప్పినటువంటి పద్ధతిలో కొద్ది ప్రమాణంలో కంట్రోలబుల్ షుగర్ ఉన్నటువంటి వాళ్ళు అన్నాన్ని ఈ పద్ధతిలో వాడుకోవచ్చు. అట్లే ఈ యొక్క అన్నాన్ని మరొక రూపంలో కూడా వాడుకోవచ్చు. అంటే దధ్యోదనము,
పులిహోర, కిచిడి ఇలాంటి రూపంలో కూడా వాడుకోవచ్చు. మరి దధ్యోదనం తయారు చేసుకున్నప్పుడు అన్నానికి అంటే రైస్కు సమానంగా ఈ శనగలు నానబెట్టేసేసి ఆ శనగలు కలిపి దాంతో ఈ దధ్యోదనం తయారు చేసుకొని వాడుకోవడం వల్ల మరి షుగర్ త్వరగా పెరగకుండా ఇందులో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి అన్నమాట. అంటే అన్నం క్వాంటిటీ తగ్గుతుంది, కార్బోహైడ్రేట్స్ క్వాంటిటీ తగ్గుతుంది కాబట్టి షుగర్ త్వరగా పెరగకుండా ఉపయోగపడుతుంది. అట్లే పులిహోర తయారు చేసుకునేటప్పుడు కూడా రైస్కి సమానంగా పల్లీలు కలిపేసేసి పులిహోర తయారు చేసుకోవడం వల్ల కూడా చాలా చక్కటి ఫలితాలు కలుగుతుంది. వెరైటీ ఫుడ్ తీసుకున్నటువంటి ఆనందం కలుగుతుంది. అదేవిధంగా షుగర్ పెరగకుండా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఆరోగ్యానికి కూడా మంచిగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అట్లే కిచిడీలో కూడా రైస్ ఒక భాగం అయితే రైస్కు సమానంగా పప్పు వాడుకొని ఆ రెండింటికి సమానంగా కూరగాయలు కలిపేసి చక్కటి కిచిడి తయారు చేసుకొని ఆ కిచిడీని కూడా వాడుకోవచ్చు. ఈ విధంగా దధ్యోదనము, పులిహోర, కిచిడి ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల ఎప్పుడూ ఒకే రకమైనటువంటి ఆహారం తీసుకుంటున్నటువంటి అసంతృప్తి లేకుండా ఉంటుంది. అదేవిధంగా అంతో ఇంతో కొద్దిగా మనం అనుకున్న పద్ధతిలో కొద్దిగా అన్నం తిన్నటువంటి సంతృప్తి కలుగుతుంది. దీనివల్ల షుగర్ పెరగకుండా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. షుగర్ వల్ల ఇతర ఉపద్రవాలు రాకుండా కూడా ఉంటాయి కాబట్టి మరి శనగలు, పల్లీలు, అదేవిధంగా ఆకుకూరలు, కూరగాయలు, పప్పులు ఇలాంటివి ఈ పద్ధతిలో కలిపి వాడుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి పరిస్థితిని గమనించేసేసి ఒక విషయాన్ని గమనించి షుగర్ తీవ్రతను గమనించి అవసరాన్ని బట్టి ఏదో ఒక టైంలో నేను చెప్పినటువంటి పద్ధతులు అంటే ఉదయం కానీ, మధ్యాహ్నం కానీ, రాత్రి కానీ ఏదో ఒక పద్ధతిలో ఈ యొక్క అన్నాన్ని ఈ పద్ధతిలో సద్వినియోగం చేసుకోవడం వల్ల మరి షుగర్ వ్యాధిగ్రస్తులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. చాలా చక్కటి ఆనందకరమైనటువంటి జీవితాన్ని మానసిక తృప్తితో అనుభవించేదానికి అవకాశం ఏర్పడుతుంది. చూశారు కదా ఎటువంటి సులువైనటువంటి టాపిక్ని ఈ వీడియోలో మీరు తెలుసుకున్నారో. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిబొట్ల.